ఇండియాలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం మన మచిలీపట్నం జిల్లా కోర్ట్ సెంటర్లో ఉంటుందండి. ఇక్కడ సాయిబాబా విగ్రహం మొత్తం 54 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో కలిగి ఉంటుంది. ఈ సాయిబాబా విగ్రహం ఇండియన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా పేరును సంపాదించుకుంది. ఇక్కడ తాబేలు ఉంటుంది మనకి. ఇక్కడ సాయిబాబా కాలికి కవర్ వేశారు కదా, అది కుంకుమ పసుపులు అవి వేసి పాడైపోతుందని పాదం కవర్ వేసేశారు. ఇక్కడ దుని ఉంటుందండి. ఇలా మనం లోపలికి వెళ్ళిపోవడమే. ఇలా మనం లోపలికి రాగానే ఎడమ చేతేపు సద్గురువు విగ్రహాలు ఉంటాయండి. ప్రతి విగ్రహం పైన పేరు ఉంటుంది. ఫస్ట్ మనకి బుద్ధుడు, తర్వాత యేసుక్రీస్తు, వచ్చేసి మనకి ఖురాన్ ప్రవక్త, ఇంకా ఇలాగా విగ్రహాలు ఉంటాయండి. తర్వాత ఆదిశంకరాచార్యులు, ఇంకా మనకి పాదశ్రీ వల్లభ, నెక్స్ట్ వచ్చేసరికి నృసింహ సరస్వతి స్వామి, తర్వాత రాఘవేంద్ర స్వామి. ఇలా ప్రతి విగ్రహం ఎంత చక్కగా కట్టారో కదా. గురునానక్ ఇక్కడ మధ్యలో స్పేస్, ఇక్కడ పల్లకిని రెడీ చేస్తున్నారండి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇలా చుట్టూరు గుడిలో చాలా బాగుంటుందండి టెంపుల్ లోపల అయితే. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి అక్కల్ కోట మహారాజు, శ్రీ అక్కల్ కోట మహారాజు గారి విగ్రహం, తర్వాత రాజుద్దీన్ బాబా, తర్వాత రామకృష్ణ పరమహంస గారు, తర్వాత వచ్చేసి శ్రీ రమణ మహర్షి గారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెహర్ బాబా. ఇలా పక్కన ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ప్రభుస్వామి, తర్వాత సత్యసాయిబాబా, ప్రభుపాద స్వామి, సత్యసాయిబాబా. ఇలా అందరి విగ్రహాలు వరుసగా ఉంటాయండి. తర్వాత సాయిబాబా విగ్రహం దగ్గరికి వెళ్ళిపోవడమే మనం. ఈ సైడ్న మనకి రైట్ సైడ్ చూసేసరికి అచ్చం సాయిబాబా నిజంగా కూర్చున్నట్టు ఉంటుంది ఈ విగ్రహం అయితే. చాలా బాగుంటుందండి. దాని తర్వాత పక్కన ఇంకా సాయిబాబా విగ్రహము, ఇక్కడ ఉయ్యాల్లో నిజంగా సాయిబాబా పడుకున్నట్టే ఉంటుంది విగ్రహం అయితే. ఈ పైన అంతా మనకి చిత్ర రూపంలో సాయిబాబా చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలన్నీ వివరిస్తారండి. ఇదిగోండి సాయిబాబా గారు ఇలా ఉంటారు. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే నిలబడి ఉన్న విగ్రహం ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుందండి. ఇదిగోండి గుడి మొత్తం పైన ఇక్కడ చరిత్ర ముఖ్యమైన ఘట్టాలని అలా ఉంటాయి. దర్శనం చేసుకుని వచ్చేసాక పులిహార నైవేద్యంగా పెట్టారండి. ఆ కోవా బిళ్ళలు అనేవి మేము ప్రసాదంగా దేవుడికి పెట్టి నలుగురికి పంచామన్నమాట. మనకి ఫస్ట్ చిన్న విగ్రహం ఉంది కదా, అది అసలైన ఫస్ట్ పెట్టిన విగ్రహం. దాని తర్వాత వెనకాల ఉన్న విగ్రహం కట్టారంట. ఫస్ట్ అయితే ఇక్కడ లక్ష్మీపురపు విఠలరావు అనే వ్యక్తి గుడిని నిర్మిద్దామని చెప్పి 1994లో విజయదశమి రోజు భూమి పూజ చేశారంటండి. 1998 మార్చి 15 గుడి నిర్మాణం మొదలు పెట్టారంట. 2020 విజయదశమి నాటికి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట అండి. ఇది మచిలీపట్నం సాయిబాబా స్టోరీ అనమాట. ఇక్కడ మనకి ప్రతి గురు పౌర్ణమికి అండ్ ప్రతి గురువారం అన్న సమారాధన జరుగుతుందన్నమాట. అన్ని భక్తులు వస్తారండి. అలా చాలా బాగా జరుగుతుంది అన్న సమారాధన కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.